ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నా మ్యారేజ్ పెళ్లి పట్టు శారీస్ అన్ని మీకైతే షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే మాకు మ్యారేజ్ అప్పుడు పెళ్లి కూతురుని అయితే చేస్తారు కదా, పెళ్లి కూతురునప్పుడు అయితే ఒక శారీ కట్టుకున్నాను నేను. అదైతే ఇక్కడ లేదు, నేను ఆ పిక్ అయితే సైడ్ని యాడ్ చేస్తాను చూడండి. మనం అయితే పెళ్లి కూతురు అప్పుడు ఎల్లో శారీ కాబట్టి ఎల్లో కలర్లో అయితే వేసుకున్నాను. తర్వాత పెళ్లి కూతురు తర్వాత కూడా మా సైడ్ అయితే ఎల్లో కలర్ శారీనే వేసుకుంటారు. సో నేనైతే పెళ్ళప్పుడు ఇంకా అంటే పట్టు శారీయే తీసుకున్నాను ఎల్లో కలర్లో కూడా. అది వచ్చి ఇప్పుడు చూపిస్తాను. ఇది తీసుకున్నాను అనమాట. ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది. ఇంక మొత్తం సేమ్. బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చి మాకు వచ్చేసి పెళ్లి కూతురు తర్వాత ఎల్లో శారీ అయితే కట్టుకుంటారు. సో అమ్మ ఏంటంటే ఇంకా ఎల్లో కదా పట్టు శారీ తీసుకుందామని చెప్పి ఈ పట్టు శారీ అయితే తీసుకున్నాము. ఈ పిక్స్ కూడా నేను సైడ్ని యాడ్ చేస్తాను చూడండి, మీకు అయితే లుక్ అయితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంక మొత్తం శారీ అయితే మొత్తం ఇలానే వస్తుంది. నేను ఇదైతే ఓపెన్ చేయట్లేదు, మొత్తం ఇలానే ఉంది కాబట్టి అర్థమవుతుంది. నేను పిక్ యాడ్ చేస్తాను కాబట్టి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ శారీ వచ్చేసి 7,000 అయితే పడింది. అప్పుడైతే మేము నా పెళ్లి శారీస్ మొత్తం నేను చీరాల్లోనే తీసుకున్నాను. అంటే మాకు దగ్గర కాబట్టి నేను చీరాల్లో అయితే తీసుకున్నాను. ఇంకా వర్క్ కూడా నేను చీరాల్లోనే చేయించాను అనమాట. దీని మీద బ్లౌజ్ అయితే వర్క్ ఇలా చేయించాము. అంటే కాసులు ఉంటాయి కదా, కాసుల పేరుతో అయితే చేయించామన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అంటే మనకి బ్లౌజ్ నేను శారీలో వచ్చిన బ్లౌజ్లే కుట్టించేసుకున్నాను. నాకు అప్పుడు అంత ఐడియా లేదు, అంత నాలెడ్జ్ అయితే లేదనమాట. అంటే మనం వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే వేరే వాటికి కూడా యూజ్ చేస్తే అంత నాలెడ్జ్ అప్పుడైతే లేదు. కాబట్టి నేను నా శారీ పట్టు శారీ కట్టును, దాని మీద బ్లౌజ్ అయితే ఇది. ఇంకా నేను శారీ కింద మనకైతే బోర్డర్ వస్తుంది కదా, ఆ బోర్డర్ అయితే వేపించేసి ఆ బోర్డర్ని కూడా వర్క్ అయితే చేయించాను. మీకు చూడండి అర్థమవుతుంది. తర్వాత దీనికి ఒక బ్లౌజ్కి ఏం చేశానంటే ఇట్లా అప్పుడు కాసులతో వర్క్ అనమాట. అప్పుడు ట్రెండ్ అని నా మ్యారేజ్ అయినప్పుడు. సో ఒకటైతే కాసులతో అయితే చేయించుకున్నాను. ఇలా వస్తుంది వర్క్ అయితే సేమ్. ఇట్లా వచ్చేసి ఫ్రంట్ సైడ్ వేసుకుంటాం కాబట్టి ఒక సైడ్ అయితే కాసులతో వస్తుంది. నాకైతే ఈ బ్లౌజ్ కాస్ట్ అంతా నాకు పర్టికులర్గా గుర్తు లేదు. యాక్చువల్గా అంటే పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు అయితే ఈ ఎల్లో శారీ వేసుకున్నాను.